నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, మనం గతంలో చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం, రాజకీయాలకు రంగు రుచి వాసన ఉండదు. ఇవాళ ఒక కండువ కప్పుకుంటారు, తెల్లవారే బ్రష్ చేసుకోగానే మళ్ళీ ఇంకో కండువ కప్పుకుంటారు. స్నానం చేయాలని కూడా లేదు, అంత పవిత్రులు రాజకీయ నాయకులు. ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజలకే హ్యాండ్ ఇచ్చేటువంటి పుణ్యాత్ములు రాజకీయ రంగంలో కోకొల్లలు చాలామంది ఉంటారు. అయితే ఇక్కడ తమిళనాడులో విజయ్కి మద్దతు మామూలుగా 107 మంది గెలిచారు. అక్కడ ఇంకా మెజార్టీ రావాలంటే 18 మంది కావాలి. మెజార్టీకి 118 అయితే ఫుల్ మెజార్టీ. అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అధికారం చేజిక్కించుకోవాలన్న దాంట్లో మిత్రపక్షాలుగా సపోర్ట్ ఇచ్చారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానంలో అన్నాడీఎంకేలో చీలిపోయినటువంటి వర్గం దగ్గర 20-25 మంది లేచిరు. అన్నాడీఎంకేని కూడా కొంచెం అనుమానం ఉండే ఎంతమంది అనేది, ఆ లేచినాక తెలిసింది 26 మంది దాకా ఆయనకు సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళ మీద ఏమవుతుందంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు స్పీకర్లు రాష్ట్ర పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసిందో వాళ్ళ దిక్కే ఉంటాడు కాబట్టి మనం చాలా చోట్ల చూస్తున్నాం. మన తెలంగాణలో కూడా ఉదాహరణ, అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అనర్హత వేటు ఎప్పుడు వేసిర్రు, వేయలే. ఇక్కడ కూడా అంతే, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోదు వీటిలలో. ఆ స్థానంలో అక్కడ అసెంబ్లీలో స్పీకర్ నిర్ణయమే ఉంటుంది. అయితే వాళ్ళల్లో ఏం చేసిరంటే, ఇప్పుడు ముగ్గురు ఏఐడిఎంకే నుంచి గెలిచినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిర్రు. ఎందుకు చేసిండ్రు అంటే, వాళ్ళు రేపు టీవీకే పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మద్దతు పూర్తి సపోర్ట్, వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఇక బయట నుంచి మద్దతు కాదు, ఇక వాళ్ళే టీవీకే ఎమ్మెల్యేలుగా రూపాంతరం మార్పు చెందడానికి ఇది ఎందుకంటే రాజకీయం అట్లుంటుంది. వాళ్ళల్లో ఎవరంటే మరకతం కుమరవెల్ అయిన మధురాంతకం నుంచి, అదేవిధంగా జయకుమార్ పెరుంతెరై నుంచి, సత్యభామ ధారాపురం సోమవారం సచివాలయంలో సభాపతి జేసీడీ ప్రభాకర్ను కలిసి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. తర్వాత కొద్దిసేపటికే వారు టీవీకే ఎన్నికల ప్రచార నిర్వహణ ప్రధాన కార్యదర్శి మంత్రి ఆదవ్ అర్జున సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇక వీళ్ళంతా ఏమిటో ప్రీ ప్లాన్ ఉంటుంది కాబట్టి స్పీకర్ కూడా లేట్ చేయడిగా వెంటనే రాజీనామాలు ఆమోదించుడు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు టీవీకి ఎమ్మెల్యేలు అవుతారు కదా, ఏఐడిఎంకే నుంచి అప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా విజయ్ పార్టీలోకి ఎమ్మెల్యేలు అవుతారు కాబట్టి వెంటనే రాజీనామా ఆమోదిస్తారు, సంతకం పెట్టేస్తారు. ఎంత పని ఉండని 10 నిమిషాలు చూసుకొని సంతకం పెడతారు. అట్లుంటుంది అన్ని రాజకీయాలు. అదేవిధంగా ప్రభుత్వానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య బలాన్ని పెంచుకునేందుకు అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలతో టీవీకే రాజీనామా చేయించిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి స్పష్టంగా. అదేవిధంగా ముగిసిన శాసనసభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచిన టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తగిన ఎమ్మెల్యేల సంఖ్య 118 లేకపోవడంతో కాంగ్రెస్, కమ్యూనిస్టు, వీసీకే, ఇండియన్ యూనియన్, ముస్లిం లీగ్ పార్టీ మద్దతును కూడగట్టిన విషయం తెలిసిందే. ఇందులో కమ్యూనిస్టులు బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మద్దతు పార్టీల నుంచి భవిష్యత్తులో ప్రభుత్వానికి గండం రాకుండా ఇప్పటి నుంచే ముఖ్యమంత్రి విజయ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఏదైనా సీటు విశేషం, ఎంత అమాయకుడైనా సరే సీఎం సీట్లో కూర్చుంటే ఆ సీటే వానికి తెలివి తెప్పిస్తుంది. ఇక ఎట్లరా నువ్వు ఇట్లా చేయి, మైనార్టీల ప్రభుత్వాన్ని మెజార్టీ ప్రభుత్వాలుగా మార్చిన ఘనులు ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ సీటే వానికి విద్య నేర్పిస్తుంది. ఆ సీటే, సీఎం సీటే అమాయకుడిని చాలా తెలివికల్లోనిగా చేస్తుంది. విజయ్ కూడా ఆ రాజకీయం వంట పట్టించుకున్నాడు ఈ వారం 10 రోజులు 15 రోజులలో. ఇప్పుడు రాజకీయ చాణుక్యం అంటే ఎట్లుంటుంది, ఏం సంగతి అని నిరూపించి బయట నుంచి మద్దతు ఎవరు ఇవ్వకున్నా సరే తన పార్టీలో చేరి రాజీనామాలు చేసి తన పార్టీలో ఉండి గెలిచిన తర్వాత వాళ్ళంతా టీవీకే ఎమ్మెల్యేలు అవుతారు. ఏమంటారు, ఒక సినీ నటుడు 26 నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజృంభించినటువంటి విజయ్ ఇప్పుడు రాజకీయ చరిత్రను, రాజకీయ నైపుణ్యాన్ని వ్యక్తీకరిస్తున్నాడా లేదా, ఆ రాజకీయం వంట పట్టిందా లేదా, దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.